నమస్తే, జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి మోదీ బర్త్డే విషెస్. ధోని స్థానాన్ని రిషబ్ పంత్ తో భర్తీ చేయనున్న సిఎస్కే. రామ్దేవ్ కు లేని అభ్యంతరం రెహమాన్ కెందుకు? యూపీ సర్కార్ ఆదేశాలపై యోగా గ్రూప్ ప్రశ్న. రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు 82వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని ఎక్స్ ద్వారా విషెస్ తెలిపారు. ఇక ఖర్గేజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల కోసం అలుపెరగకుండా మీరు చేస్తున్న తీరు అంకిత భావం స్ఫూర్తిదాయకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని కొనసాగడం సందేహంగా మారింది. ఈ ఏడాది ధోని రిటైర్మెంట్ ప్రకటించొచ్చన్న అంచనాలు వెలువడినా సీజన్ చివరిలో ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వచ్చే సీజన్ లో ధోని ఆడటం అనుమానమేనని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ వచ్చే సీజన్ కు సిఎస్కే కు మారనున్నట్టు సమాచారం. ధోని స్థానాన్ని పంత్ తో భర్తీ చేయాలని సిఎస్కే చూస్తోందట. ఇక ధోని వచ్చే ఏడాది ఆడతాడో లేదో కానీ పంత్ మాత్రం ఢిల్లీని వీడి సిఎస్కే తో కలవడం ఖాయమని అంటున్నారు. మరోవైపు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్ బై చెప్పి బెంగళూరులో చేరనున్నాడట. గత సీజన్ లో లక్నో యాజమాని రాహుల్ బహిరంగంగా తిడుతున్నట్టు కనిపించిన వీడియో దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. కన్వర్ యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, ఇతర తినుబండారాలు యాజమానులు తమ పేర్లను హోటల్ బోర్డుపై ప్రదర్శించడం తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఈ నెల 22న కన్వర్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆదేశాల అమలుపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన హోటళ్లు, తినుబండారాలు, దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో మక్కాన్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం మక్కాన్ సింగ్ సేవా సంఘం చైర్మన్ మనాలి ఠాగూర్ మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని, అదే క్రమంలో పాలకుర్తి మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాలకుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వర్షంని కూడా లెక్క చేయకుండా నా కుటుంబం ఈ రోజు గెలుపులో ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే అంత మీ దయ. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయిందంటే మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ. కాబట్టి ఈ రోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు వెళ్ళాలి, ఈ రోజు ఓపెన్ చేయాలి అని మక్కన్ సింగ్ గారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందుకని నేను కుమార్ అన్న తమ్ముడికి చెప్పిన, వర్షం రాని ఏమన్నా రాని ఈ రోజు ఓపెన్ చేయాలి మనం. నిన్న పాలకుర్తి గ్రామంలో ఓపెన్ చేసినాము. నా కొడుకుకి ఆరోగ్యం బాగలేక డెంగ్యూతోని అవస్థ పడతా ఉంటే వారం రోజులు 10 రోజులు డిలే అయింది. లేకపోతే అదే 15వ తారీఖు రోజు ఇక్కడ మనం తెరిచేది ఉండే. మీ అందరూ ఆశీర్వాదం వలన ఈ రోజు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఈ కుట్టు మిషన్లు మేము ఇక్కడ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మా సొంతంగా మీ అందరికి ఉపాధి కలిగియాలన్న ఒక కంకణం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మీకు ఇంతకు ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పడం జరిగింది. అమ్మ మీరు కష్టపడకూడదు, కైకిల్ పనులకు పోకూడదు, మీకు కుటీర పరిశ్రమలు మేము ఏర్పాటు చేసిస్తామని. ఆ మాట మేరకు ఆయన ఎప్పుడైనా మాటిస్తే మాట తప్పని మనిషి. మీ అందరికి తెలుసు, మీ కుటుంబం అయినా నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ ఒక సంకల్పంతోని ఈ ఉట్టి మిషన్లు అనుకోకండి, ఇక్కడ నేర్పిస్తానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ టీచర్లకి, ఇక్కడ టీచర్లు ఎవరు టీచర్లు వచ్చిండ్రా నేర్పించే టీచర్లు కూడా ఇక్కడ వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళందరికీ సర్టిఫికేషన్ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా సర్టిఫికేషన్స్ ఇచ్చి మీ అందరికీ కూడా రాజ్ ఠాకూర్ అన్న
మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద జాబ్ వర్క్ లాగా తెచ్చి దీని ఒక కుటీర పరిశ్రమం లాగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ ఎవ్వరు కూడా అదే ఏదో కుట్టు మిషన్ మనం ఏదో నేర్చుకుని ఇది ఏమైతుంది కైకిల్ పోతే మంచిగా ఉంటది అని అనుకునేటోళ్ళు దయచేసి మీ బిడ్డలని కోడళ్ళని ఇక్కడ పంపించండి. మీరు వాళ్ళని ఇక్కడ నేర్పించి వాళ్ళు ఒక 2 నెలల్లో ట్రైనింగ్ అవుతారు, అంతేనా? 2-3 నెలల్లో మీరు ట్రైనింగ్ అయ్యే లోపల ఆ దేవుడు దయగలిగి మీ అందరి ఆశీర్వాదంతో రాజ్ ఠాకూర్ గారు పెద్ద విధంగా మీకు రోజు ఒక 200-300 బట్టలు 1000 బట్టలు కూడా రావచ్చు. అది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మీకు జాబ్ వర్క్ లాగా వస్తుంది, డబ్బు వస్తుంది, మీరు శిక్షణ చేస్తే మీకు ఉపాధి వస్తుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ తీసుకోండి అమ్మా. ఇదంతా మా గురించిగా చేసేది మీ అందరి జీవితం గురించి. అదే విధంగా మీ కొడుకులకి ఇక్కడ ఫ్యాక్టరీలు తేవాలని మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఎంపీగా మనం కాంగ్రెస్ ఆ బాబుని గెలిపిస్తే కూడా ఆయన కూడా మనకి మద్దతు ఇచ్చి మనకి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ రాబోతుంది. అక్కడ కూడా మన పిల్లలు రాత్రిపూట తాగి ఉట్టిగా తిరుగుతా ఉన్నారన్న తల్లిదండ్రుల బాధ అది కూడా పోబోతుంది. ఎంతో పెద్ద రోజు నిన్న మొన్న మనకి మీ అందరికి 2 లక్షల రుణమాఫీ ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా చేపించిందా చెప్పండి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అప్పులు భయానికి చనిపోతున్నారు, ప్రాణాలు తీసుకొని పిల్లలు అందరూ అనాథలైపోయే క్రమంలో మన సీఎం గారు రేవంత్ రెడ్డి అన్నగారికి మనందరం చేతులు జోడించి ఒక దేవుడి లెక్క మొక్కాలైనని ఈ రోజు ఆయన ఎంతో మందికి కొత్త జీవితం ఏర్పాటు చేసిండు. ఏ ప్రభుత్వంలో జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంతేనే. అది మాట ఇస్తే మాట తప్పరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలయపల్లి శ్రీవారి జాల వేణుగోపాల స్వామి ఆలయంలో సంవత్సరంలోపు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆయత చండీ యాగం జరిపిస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలయపల్లి శ్రీ వారి జాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో మంత్రి పాల్గొన్నారు. అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ప్రజల్లో మతపరమైన విభేదాలు సృష్టించేందుకు యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని, ఓ వర్గం వారిని టార్గెట్ చేసిందని పలువురు విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ కు ఆదేశాలను సమర్థిస్తూ ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలను చేశారు. అనుగ్రహంతోనే ఇవాళ కంచిపీఠం వారు అలాగే ఎంతో మంది పండితులు వాళ్ళ పేరు విష్ణు గణపతి గారు, అలాగే వారి అన్నగారైన రాఘవాచార్య గారు, ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి, ఈ చిన్న టెంపుల్ కాదు ఇది, ఇంతమంది పండితులు వచ్చినంటే ఈ టెంపుల్ కు ఇంకా కూడా ఈ ప్రాంత వాసులకు ఒక మంచి ధైర్యం వచ్చింది. వారం రోజులకి ఇక్కడ ఉండుకుంటూ చేసి నాకు నిన్న మా అన్నగారు చెప్పగానే తప్పకుండా ఇవాళ ఎంత బిజీ ఉన్నా సరే 1 గంట సేపు ఇక్కడ గడపాలని చెప్పి రావడం జరిగింది. వచ్చిన మా పండితులకు పాదాభివందనం చేస్తున్నాం. తప్పకుండా మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా
నా వంతు ప్రభుత్వ పరంగా నేను డైరెక్ట్ ప్రతిసారి రాలేకపోయినా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా మీ అందరి సమస్యల మీద తప్పకుండా మీ పరిష్కారం చేస్తానని, మీరు ఏ సమస్య చెప్పినా స్పందిస్తానని, నేరుగా నేను కలవకపోయినా మోహన్ రెడ్డి గారికి చెప్పినా మీ సమస్యల మీద ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ 32,000 కోట్ల రుణమాఫీ చేసుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాం, ఇవాళ అందరూ బాగుపడాలని చూస్తున్నాం. కాబట్టి మీకు కూడా ఏ సమస్య ఉన్నా కళ్యాణ మండపం కట్టించి కృష్ణా నీళ్ళు నింపించి మంచిగా ఆయుధ చండీ యాగం చేయాలన్నదే ఇవాళ మీరు కోరింది. కాబట్టి నాకు కూడా ఇంకో మీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక నాకు కూడా సంకల్పించింది చేయాలని అనుకుంటున్నాను. కానీ దానికి సంబంధించిన వేద పండితులను చర్చించి మోహన్ రెడ్డి గారితో సహా మీద ముఖ్యులతో చర్చించి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తప్పకుండా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ గురు పూర్ణమి శుభాకాంక్షలు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ మైసమ్మ దేవాలయాలు నేడు జరగబోయే బోనాల గంటాల తొట్టెల ఊరేగింపుల కోసం అందంగా ముస్తాబయ్యాయి. దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాల నిర్వాహకులు కమిటీ సభ్యులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పోతరాజుల ఊరేగింపు కూడా అంతా సిద్ధం చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు తోడ్పడాలని స్థానిక పోలీసులు కోరారు. నిన్న రాత్రి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి గ్రెయినిల్స్ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అచ్చంపేటకు చెందిన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వేణుశ్రీ అనే 16 ఏళ్ల బాలుడు ప్రస్తుతం కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వేణుశ్రీకి న్యాయం చేయాలని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కాలేజ్ వద్ద ఎటువంటి ఘర్షణలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు. రహదారిపై ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టడంతో శ్రీ చైతన్య కళాశాల గేట్ ముందు బైఠాయించారు విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు.
ఆడ డేంజర్ ఆడ డేంజర్ ఎల్లో షర్ట్ గ్లోబల్ పాయింట్ ఆడు కూడా అంతే డేంజరే ఆడు కూడా చూడు వాడు వెనకాల ఇంకొకడు ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. మునుగోడులో గంజాయి మత్తుకు బారిసలై యువత పక్కతోవ పడుతూ కొన్ని కుటుంబాలు వీధిన పడుతుండటంతో మత్తులో మునుగోడు యువత అధికారులు పట్టించుకోరా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి మునుగోడు నుండి ప్రారంభిద్దాం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గంజాయిని విక్రయిస్తున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్పీ హైదరాబాద్ నుండి మునుగోడుకు గంజాయి సరఫరా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. 35 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు పోలీసులు. 11 రకాల టెస్టింగ్ కిట్స్ అందుబాటులో బానిసవుతున్న 15 నుండి 25 సంవత్సరాల మధ్య యువత హైదరాబాద్ నుండి మునుగోడుకు సరఫరా మత్తులో మునుగోడు యువత అధికారులకు పట్టించుకోరా అనే కథనానికి స్పందన, క్రైమ్ మిర్రర్ కథనానికి పోలీసుల స్పందన. నిందితుల అరెస్ట్ కేసు నమోదు చేసినారు, అభినందించారు పోలీసులు. ఎస్పీ వీళ్ళిద్దరూ రెగ్యులర్గా మునుగోడు మండల్లో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వర్కౌట్ చేసి వాళ్ళు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 1 కిలో వరకు గాంజా దొరికింది. అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో 35 మంది వరకు బయటకు వచ్చినారు. సో ఈ 35 మంది అందరినీ కూడా మనము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, వాళ్ళని క్వశ్చన్కి పిలిపించడము, వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం. మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ న్యాప్కి వెళ్ళి మనకి 7 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్గా స్పాట్గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెప్పేసి. సో ఆ విధంగా 35 మందిని మనం ఐడెంటిఫై చేసినాము. ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి 35 మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది. అందులో అందరు కూడా పాజిటివ్గా వచ్చినారు. యాజ్ పర్ సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్ మనం వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం, అంటే కొత్త చట్ట ప్రకారం 35 BNSS చట్ట నోటీస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 35 మంది అందరు కూడా ఎవరున్నారో వీళ్ళందరినీ మనం ఒక రెప్యూటెడ్ కౌన్సిలింగ్ సెంటర్కి లేకపోతే మన హెడ్ క్వార్టర్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని గాంజా నుంచి దూరం చేసే బాధ్యత మేము తీసుకొని మేము చేపించడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి. ఓన్లీ మనము డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి మనకేం కాదు, పోలీస్ వాళ్ళకి తెలియదు, పట్టుకోరు అని చెప్పి అనే ఉద్దేశం ఉండొద్దండి. ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్లో మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ 12 పాయింట్ టెస్ట్ అని కూడా మనం మెడికల్ హాస్పిటల్కి పంపి చేపించడం కూడా లీగల్గా కూడా ఇంకా స్ట్రెంథెన్కి అవి కూడా మనం చేపించడం జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ ఈజ్ ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే దానికి చట్టపర చర్యలు ఏమి ఉండవు అని అనుకోవచ్చు. ఈ చిన్న స్పెషల్ డ్రైవ్లోనే మేము ఒక 35 మందిని పట్టుకున్నాము. అందులో ఒక 5 మెంబర్స్ కూడా రిపీటెడ్గా పెడ్లర్స్ ఇక్కడ యూత్ పిల్లలకి గాంజా
ఇది వేరే చోట నుంచి పర్చేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇవన్నీ 35 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆషాఢ మాసం 3వ ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పలాంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు పార్థివ శర్మ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో శేషాలంకరణ చేశారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేక సహస్రనామార్చన కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో 5 ఆదివారాలలో 5 ప్రత్యేకలతో అమ్మవారిని విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, అందులో భాగంగా మొదటి ఆదివారం శాకంబరిగా, 2వ ఆదివారం లక్ష గాజులతో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వగా, 3వ ఆదివారం ఫలాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. వనదుర్గా మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి మోదీ బర్త్డే విషెస్. ధోని స్థానాన్ని రిషబ్ పంత్ తో భర్తీ చేయనున్న సిఎస్కే. రామ్దేవ్ కు లేని అభ్యంతరం రెహమాన్ కెందుకు? యూపీ సర్కార్ ఆదేశాలపై యోగా గురు ప్రశ్న. రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.